నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సిరి. బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి ఈ వైసీపీలో తనకంటూ తన ఇంటర్వ్యూస్తోనే అయితే మనం చూసాం తన ఎంత హైప్ పెరిగింది, తనకి ఎంత ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందో అనేది మనం చూసాం. అయితే ఇప్పుడు వైసీపీ ఓడిపోయిన తర్వాత బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి పరిస్థితి ఏంటి, ఎవరైతే తన కింది స్థాయి వాళ్ళు ఉన్నారో వాళ్ళు ఒక్కొక్కరికి అయితే టీడీపీలోకి చేరిపోతున్నారు. ఇదే క్రమంలో మరి బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి కూడా టీడీపీలోకి చేరుతున్నారా? సో ఈ అంశాన్ని మనకి వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ దుర్గవడ్లమణి గారు. నమస్కారం మేడం. నమస్తే అండి. మనం ఇప్పుడు చూస్తున్నట్టయితే బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి ఆయన గురించి మనకు తెలిసిందే. గతంలో అనేక ఇంటర్వ్యూలలో తనకు ఎంత ఫేమ్ అయిపోయారో మనం చూసాం, తనకు ఎంతమంది ఫ్యాన్స్ ఉన్నారో కూడా చూసాం. అయితే ఇప్పుడు అనుకోని పరిస్థితులు అంటే వైసీపీ ఓడిపోయిన తర్వాత తను అసలు ఎక్కడికి కనిపించట్లేదు ఫస్ట్ థింగ్. అండ్ తన కింద ఎవరైతే ఉంటారో వాళ్ళు మెల్లిమెల్లిగా ఒక్కొక్కరుగా టీడీపీలోకి జాయిన్ అయిపోతున్నారు. సో ఈ క్రమంలో మరి బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి కూడా టీడీపీలోకి వెళ్ళిపోయే అవకాశం ఉందంటారా? మీరు చెప్పినట్టుగా బైరెడ్డి సిద్ధార్థ రెడ్డికి మంచి పేరే వచ్చింది వైసీపీలో ఉండగా. అంటే బిగినింగ్ నుంచి కొంచెం చిన్నవాడు అవటం, ప్లస్ ఆ ప్రాంతం చాలా ముఖ్యమైనది కదండి, కర్నూలు. ఈసారి మాత్రం మనం చూసుకుంటే కనుక అయితే టీడీపీ మంత్రాలయం తప్ప మిగతా అన్ని స్థానాలు గెలుచుకుంది. బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి వీళ్ళందరూ కూడా, బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి అంటే పెదనాన్నతోటి ఇతను వచ్చాడు రాజకీయాల్లోకి. బైరెడ్డి శేషసేనారెడ్డి అని ఈయన తాత అనమాట. ఆయన మాజీ మంత్రిగా చేశారు, బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి ఎమ్మెల్యేగా చేశారు. ఆయనతో రాజకీయ ప్రస్థానం మొదలుపెట్టి బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి 2019లో వైసీపీలో చేరాడు. ఆయన చేరాక చాలా అంటే చురుగ్గా వ్యవహరించాడు. ఈవెన్ స్థానికంగా కూడా అందరితో చాలా కలుపుగోలుగా ఉండడం, అంటే నందికొట్కూరు ఆ ప్రాంతాన్ని అంతా కూడా తన చేతుల్లోకి తీసుకుని ఆయన దాని అభివృద్ధి వైసీపీ తరఫున కృషి చేశారు రాజకీయంగా కూడా. సో 2021లో ఆయన శాప్ చైర్మన్గా నియమించాక ఆయన కలిసి పనిచేశాడు అనిల్ కుమార్ యాదవ్తో కావచ్చు, మిగతా వాళ్ళతోటి. అయితే ఏం జరిగిందంటే మొన్న ఎలక్షన్స్లో అనూహ్యంగా తెలుగుదేశం కూటమి చాలా మటుకి గెలవటం 124 స్థానాలు, కర్నూలులో కూడా చాలా ఎక్కువ స్థానాలు తెచ్చుకుంది ఎక్సెప్ట్ మంత్రాలయం. ఇవన్నీ కూడా వీటితోటి ఏమవుతుందంటే ఇప్పుడు వైసీపీకి అక్కడ చాలా గడ్డు పరిస్థితులు ఎదురయ్యాయి. అంతేకాకుండా మొన్న 12 మంది కౌన్సిలర్లు ప్లస్ మిగతా ఇద్దరు కూడా మొత్తం 14 మంది తెలుగుదేశంలోకి వెళ్ళిపోయారు. మీకు తెలుసు బైరెడ్డి శబరి రాజశేఖర్ రెడ్డి కూతురు, ఆవిడ మంచిగా నెగ్గారు. నెగ్గడమే కాకుండా మనం చూసాం ఫస్ట్ స్పీచ్ ఆవిడ అదరగొట్టింది. ఎవరు తృణమూల్ టీఎంసీ అతను కళ్యాణ్ బెనర్జీ మాట్లాడిన దానికి ఆవిడ చక్కటి ఆన్సర్ కూడా ఇచ్చింది తెలుగుదేశానికి సంబంధించి. ఒక క్లచ్ మోదీకి వీళ్ళు అని అంటే క్లచ్ కాదు ఇట్స్ ఎ స్వర్డ్ అని ఆవిడ ఆన్సర్ ఇచ్చారు. అంటే మొదటి స్పీచ్ ఆవిడ అదరగొట్టింది. అయితే బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి కూడా తమ్ముడు వరుస అవుతారు కదా ఆయనకి, ఆవిడకి, బైరెడ్డి శబరికి. సో మరి ఈ పరిస్థితుల్లో ఈయన ఏం చేస్తాడు? ఎందుకంటే ఇప్పుడు వైసీపీలోంచి వెళ్ళిపోతే కూడా సిద్ధార్థ్ ఏం మాట్లాడటల్లా, ఉన్న వ్యక్తులందరూ కూడా అతని మాట కూడా వింటలే, ఇతనికి చెప్పకుండానే జాయిన్ అయిపోతున్నారు. అంటే నందికొట్కూరు ప్రాంతం ఏదైతే ఉందో అది ఇతని చేతుల్లోంచి జారిపోతుందా? ఇప్పుడు వైసీపీకి అక్కడ ఏమీ అంటే వాళ్ళకి ఎటువంటి ఇది లేకుండా అయిపోతుందా అనేది ఒక సందేహం అందరికీ కలుగుతుంది. ఎందుకంటే బైరెడ్డి సిద్ధార్థ రెడ్డికి చెప్పకుండానే వాళ్ళందరూ తెలుగుదేశానికి వెళ్ళిపోతున్నారు. సరే వాళ్ళు వెళ్ళిపోయారు, బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి కూడా ఎటువంటి కమెంట్స్ చేయట్లేదు. అదేంటి వాళ్ళు వెళ్ళిపోతున్నారు, వైసీపీకి అన్యాయం జరుగుతోంది అలా అంతా కూడా మాట్లాడటలే. మీరు ఇంకోటి గమనిస్తే ఎవరు కూడా జగన్మోహన్ రెడ్డి ప్రస్తావన ఈ మధ్యన తీసుకురావట్లా. అంటే జగన్మోహన్ రెడ్డి మీద చాలా మంది కోపం ఉందండి. బికాజ్ అతను తీసుకున్న నిర్ణయాలు కావచ్చు, ఈరోజు వైసీపీ ఓడిపోవటానికి ముఖ్య కారణం జగన్మోహన్ రెడ్డి అనేది అందరిలో ఉన్న భావన. జగన్మోహన్ రెడ్డిని ఎంత ద్వేషిస్తున్నారో అదేవిధంగా సజ్జల రామకృష్ణారెడ్డిని కావచ్చు, ధనుంజయ రెడ్డిని కావచ్చు, అంతకుముందు విజయసాయి రెడ్డి కావచ్చు, వీళ్ళందరి మీద కూడా ప్రజల కోపం ఉంది. ప్రజలంటే ఎస్పెషల్లీ వైసీపీకి చెందిన నాయకులు ఎవరైతే ఓడిపోయారో, ఎవరైతే ఈరోజు నియోజకవర్గాల్లో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారో వాళ్ళందరిలో కూడా ఒక నెగిటివ్ ఫీలింగ్ వస్తుంది. ఎందుకంటే ఇంత చేసాం మేము, మా మాట వినిపించుకోలేదు, ఏ రోజు కూడా జగన్మోహన్ రెడ్డి ఎవరిని కలవలేదు కదా, ఇవన్నీ కూడా కోపాలు ఉన్నాయి. ఇంకొకటి ఏంటంటే మీరు కనుక చూసుకున్నారంటే తాడేపల్లి ప్యాలెస్లో రెడ్లకి తప్ప బయట వాళ్ళకి స్థానం లేదు, ఎవరిని రానివ్వరు, కోటరీ తప్ప ఎవరు అక్కడ ఎంటర్ అవటానికి లేదు. ఆయన పేదవాళ్ళు లేకపోతే పేదవాళ్ళ పక్షపాతిని, పేదలకి పెత్తందారులకి ఇది యుద్ధం అన్నాడు తప్ప అసలు పేదలను ఏ రోజు దగ్గరికి తీయలేదు అని.
అంటే వీళ్ళ పార్టీ పరంగా ఎలా ఉంటున్నారో మనం చెప్తున్నాం. ఇంకొకటి నిన్న చూసారు మీరు, రోజా తిరుచందూరు వెళ్ళారు. ఆవిడ వెళ్ళినప్పుడు ఆ టెంపుల్లో అక్కడ శానిటరీ వర్కర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఫోటో కోసం వస్తే సెల్ఫీ కోసం ఆవిడ ఇట్లా చేత్తో ఇలా ఇలా అంది, దూరం జరగండి అంది. ఎంత తప్పమ్మా! అసలు మనం గుర్తించాల్సింది ఏంటంటే అసలు శానిటేషన్ అనేది ఎంత ముఖ్యం, శానిటరీ వర్కర్స్ ఎంత ముఖ్యం మనకి. వాళ్ళు లేకపోతే మనం బతకగలమా? ఇప్పుడు ఈ సోకాల్డ్ ఈ రాజకీయ నాయకులు ఎవరైనా వాళ్ళ బాత్రూములు వాళ్ళు కడుక్కుంటారా? ఈ పై మెరుగులు వీళ్ళందరూ చేసుకుంటారు కానీ లోపలికి వెళ్ళి వాళ్ళ బాత్రూములు వాళ్ళు కడుక్కుంటారా? ఎందుకు చెప్తున్నామంటే వాళ్ళు లేకపోతే ఈరోజు ఒక్కరోజు అతను రాకపోతే, చెత్త తీసుకెళ్ళే అబ్బాయి మనం ఇంట్లో ఉండగలమమ్మా? అంటే మన చెత్తని వాళ్ళు భరిస్తున్నారు కానీ వాళ్ళని మనం భరించలేకపోతున్నాం. ఎంత తప్పని నిల్చోటానికి కూడా అర్హులు కాదా వాళ్ళు? మనమే ఆలోచిస్తున్నాం ఫస్ట్. అది ఎంత తప్పు అంటున్నా, అర్హులు కాదా వాళ్ళు? నువ్వు ఆలోచిస్తావా? నువ్వు మళ్ళీ ఒక రాజకీయ నాయకురాలువా? మళ్ళీ జగన్మోహన్ రెడ్డి పేదల మనిషి అని నువ్వు కూడా చెప్తావా? ఎందుకు చెప్తున్నావంటే అంటే ముఖ్యమంత్రిగా పనిచేసిన జగన్మోహన్ రెడ్డి యాటిట్యూడ్ ఇప్పటికి కూడా ఎలా ఉందో వీళ్ళందరి యాటిట్యూడ్స్ అలాగే ఉన్నాయి. ఇది వైసీపీకి ఉండే అంటే ఈ సంస్కారం వాళ్ళకు ఉందన్నమాట. ఇటువంటి కుసంస్కారం అంటాం దీన్ని. సో ఇప్పుడు బైరెడ్డి ఇతను సిద్ధార్థ రెడ్డి ఎవరైతే ఉన్నారో ఇప్పుడు అతను కూడా ఆలోచించుకుంటున్నాడు, తప్పకుండా ఆలోచిస్తాడు. ఫ్యూచర్, రాజకీయ ఫ్యూచర్ ఏంటి, నాకు నా భవిష్యత్ ఏంటని. ఇక్కడ రోజా ప్రస్తావన ఎందుకు తెచ్చామంటే అంటే నిన్న జరిగిన ప్రస్తావన ఎలాగా తెచ్చాము, ఇంకో రకంగా ఇతను శాప్ చైర్మన్గా ఉండగా ఆడుదాం ఆంధ్ర అని ఒక కార్యక్రమం చేశారు వీళ్ళు. 100 కోట్లకి అది ఆ ప్రోగ్రాము. జగన్మోహన్ రెడ్డిని పెట్టుకుని వీళ్ళు ఆడదామని మనం చూసాము. ఆ జోక్స్ కూడా అందులో జగన్మోహన్ రెడ్డి ఎట్లా ఇది కొట్టలేకపోతాడు బ్యాటింగ్ అవంతా కూడా. అంటే బిఫోర్ ఎలక్షనే అతను బ్యాటింగ్ చేయలేడు అనేది ప్రూవ్ అయింది. అంటే హీ విల్ నాట్ విన్ ద ఎలక్షన్ అని, అంటే ఆ రకంగా ఆపాదించుకుంటే. సో ఇప్పుడు రోజా అండ్ సిద్ధార్థ రెడ్డి కలిపి కుంభకోణం చేశారు అని ఒక మాట. అది రోజా పేరునే వచ్చింది కానీ మరి సిద్ధార్థ రెడ్డికి అందులో ఎంతవరకు సంబంధం ఉంది ఎవరికీ తెలియదు. ఏది ఏమైనా కూడా ఇప్పుడు సిద్ధార్థ రెడ్డి చూపు తెలుగుదేశం కూటమి వైపు ఉందా, తెలుగుదేశంలో చేరతాడా ఆయన? ఎందుకంటే శబరి తెలుగుదేశంలో ఉన్నారు కాబట్టి సిద్ధార్థ రెడ్డి కూడా తెలుగుదేశానికి వెళ్తారా? ఎందుకంటే జనసేనకి వెళ్ళే అవకాశం లేదు, లేదంటే బీజేపీకి వెళ్ళాలి. కానీ వాళ్ళ కుటుంబం ఫస్ట్ నుంచి కూడా స్థానికంగా వాళ్ళ పట్టే, అంటే ఇప్పుడు అది రిజర్వేషన్కి ఆ నియోజకవర్గం వెళ్ళిపోయినప్పటికీ వాళ్ళు ఏ క్యాండిడేట్ నిల్చోబెడితే ఆ క్యాండిడేటే నెగ్గుతాడు, ఆ క్యాండిడేట్ వీళ్ళ మాట వింటాడు. వీళ్ళు చెప్పిందే అక్కడ నడుస్తుంది అనమాట. అభ్యర్థితో కావచ్చు లేకపోతే లోకల్గా నియోజకవర్గంలో అంతా కూడా. అంటే మీకు మొత్తం రాజకీయాలను అక్కడ శాసించేది కర్నూలు జిల్లాలో ఈ బైరెడ్డి కుటుంబమే. కాబట్టి ఇప్పుడు రాజకీయంగా అతను ఆలోచించుకుంటాడు కదా, నెక్స్ట్ నేనేం చేయాలి. ఇప్పుడు వైసీపీ 5 ఏళ్ల వరకు రాదు, 5 ఏళ్ల తర్వాత కూడా వచ్చే అవకాశం ఎక్కడ కనిపించట్లేదు. కాబట్టి అసలు ఎలక్షన్స్ ముందే వీళ్ళు అసలు డెసిషన్స్ తీసుకుని ఉండాలి. కొంతమంది తెలివైన వాళ్ళు అయితే తీసుకోకపోవటం వల్ల ఈరోజు ఈ స్థితి వచ్చింది వీళ్ళకి. ఎలక్షన్స్ ముందు ఒక్కసారి ఆలోచించుకుని నేను తెలుగుదేశానికి వెళ్ళిపోనా అని ఆ రోజు బైరెడ్డి అనుకుని ఉంటే పరిస్థితి వేరేగా ఉండేది. ఇప్పుడు తెలుగుదేశం కూడా తీసుకోవటానికి వాళ్ళకేం పోయింది. ఇప్పుడు బైరెడ్డి కుటుంబానికి చాలా మంచి పేరు ఉంది కాబట్టి డెఫినెట్గా దే నీడ్ నాట్ బాదర్ టు టేక్ బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి. మరి ఇప్పుడు కుంభకోణం అయితే ఉంది కదా, కుంభకోణం రోజా మీద ఉంది. బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి అందులో ఇన్వాల్వ్ అయ్యాడా లేదా ఎక్కడ బయటకు రాలేదు కదా. మనం రోజా పేరు మనకి బయటకు వచ్చింది కానీ కుంభకోణం ఉంటే కుంభకోణం మీద అతను నిజంగా అతను తప్పు చేస్తుంటే అతను శిక్ష పడుతుంది అంతే. కానీ ఇప్పటివరకు అయితే మనకు అతని మీద పెద్ద ఎలిగేషన్స్ కనిపించలేదు. ఎందుకంటే బైరెడ్డి సిద్ధార్థ రెడ్డికి మంచి పేరే ఉంది అని మనం విన్నాం. అది స్థానికంగా కావచ్చు, ప్రజల్లో కావచ్చు. మీరు చెప్పినట్టుగా అతని ప్రోగ్రామ్స్ చూస్తే, అతని ఇంటర్వ్యూస్, అతనికి ఒక మంచి గుర్తింపు ఉంది, ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా ఉంది. కాబట్టి అతను తెలుగుదేశానికి వస్తే తెలుగుదేశానికి వచ్చే నష్టం ఏమీ లేదు. ఎట్ ద సేమ్ టైం అతనికే ప్లస్ అవుతుంది. రైట్ థ్యాంక్ యూ.